ప్రపంచ టోర్నీలు, అంతర్జాతీయ టోర్నీలు జరుగుతున్న సమయంలో ముందుగా అందరి కళ్ళు స్కెడ్యూల్‌పై పడుతుంది. ఆ స్కెడ్యూల్‌లో చూసినట్టయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్. ఈ జట్ల మధ్య గానీ ఏదైనా పోటీ ఉంటే మాత్రం యావత్ ప్రపంచం అంటే కేవలం ఆయా దేశాలే కాకుండా యావత్ ప్రపంచం అంతా కూడా ఆ మ్యాచ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తారు. దానికి కారణం ఇండియా, పాకిస్తాన్ మధ్య ఎలా అయితే అంతర్జాతీయ విభేదాలు ఉన్నాయో అదేవిధంగా క్రికెట్‌లో కూడా అభిమానులు అందరూ కూడా దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశాలు కూడా కనపడతాయి. అదేవిధంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ఎప్పుడు ఏ సిరీస్ జరిగినా, ఏ మ్యాచ్ జరిగినా కూడా ఇలాంటి ఇలాంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. సో, ఇప్పుడు చూసినట్టయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ ఆల్రెడీ శుభారంభం చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం అయితే సాధించిందని చెప్పుకోవాలి. కాకపోతే లక్ష్య ఛేదనలో అంటే తక్కువ పరుగుల లక్ష్య ఛేదనలని కూడా చాలా కష్టపడి సాధించింది భారత్. సో, ఈ ఒక్క విషయంలో మాత్రం పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పుకోవాలి. అయితే దీనికి అనేక కారణాలు ఉన్నాయని మన విశ్లేషకులు అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దుబాయ్ పిచ్‌లు అంటే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే ప్రతి మ్యాచ్ కూడా దుబాయ్ వేదికగానే జరగనుంది. కొన్ని భద్రతా కారణాల వల్ల అవ్వచ్చు, అదేవిధంగా పొలిటికల్ రీజన్స్ వల్ల అవ్వచ్చు. వీటి వల్ల యాక్చువల్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రతి మ్యాచ్ పాకిస్తాన్‌లో జరుగుతున్నప్పటికీ ఇండియా ఆడే మ్యాచ్‌లు మాత్రం దుబాయ్ వేదికగా జరగనున్నాయి. సో, ఈ దుబాయ్ వేదికగా మొన్న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే భారత్ విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న తర్వాత బంగ్లాని 35 పరుగులకి 5 వికెట్లు పడగొట్టడం, అదేవిధంగా షమి అద్భుతమైన ప్రదర్శన. బౌలర్లందరూ కూడా రానా కావచ్చు, షమి ఏకంగా 5 వికెట్లు తీసుకోవడం ఇవన్నీ కూడా బాగా కలిసొచ్చాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే బ్యాటింగ్‌లో కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ అంతా కూడా మంచి ఫామ్‌లో ఉండడం కూడా భారత్‌కి ఒక మంచి కలిసొచ్చే అంశంగా మనం పరిగణించుకోవచ్చు. కాకపోతే షమితో పాటు పాకిస్తాన్‌లో ఉన్న పేసర్లు కూడా ఒక ఫామ్‌లోకి వస్తే మాత్రం భారత్‌కి కాస్త కష్టం అయితే తప్పదని చెప్పుకోవాలి. సో, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్లు నిలకడగా సాధిస్తే తప్ప భారత్ పాక్‌పై గెలిచే అవకాశాలు 50-50 ఛాన్సెస్‌గా కనపడుతున్నాయి. ఎందుకంటే రికార్డ్ చూసుకున్నట్టయితే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటికే 5 సార్లు తలపడగా 3 సార్లు పాకిస్తాన్ గెలిస్తే 2 సార్లు మాత్రమే భారత్ గెలిచింది. సో, ఈ రికార్డ్స్ ఇవన్నీ చూసుకున్నట్టయితే భారత్ కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పుకోవాలి. అయితే ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని భారత్ ఎదురు చూస్తుండగా ఇదే మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో అసలు తన ప్లేస్‌ని కాపాడుకోవాలని పాకిస్తాన్ అయితే ఎదురు చూస్తుంది. ఎందుకంటే మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది పాకిస్తాన్, మనకందరికీ తెలిసిందే. సో, ఇప్పుడు పాకిస్తాన్‌కి ఇది డూ ఆర్ డై సమస్యగా మారింది. కాబట్టి ఫేవరెట్ భారత్ అనే చెప్పుకోవాలి. సో, ప్రెషర్ పాకిస్తాన్ పైన ఉంది. ఈ ప్రెషర్‌ని కాస్త అడ్వాంటేజ్‌గా తీసుకుంటే మాత్రం భారత్ ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం స్టాట్స్ విషయానికి వస్తే బౌలింగ్‌లో ఇప్పుడు ఇండియాకి షమి ఎలా అయితే ఉన్నాడో పాకిస్తాన్‌కి షహీనా ఉన్నాడు. సో, షహీనా T20 2021 T20 ప్రపంచ కప్‌లో భారత్‌ని ఎంత ఇబ్బంది పెట్టాడో అందరికీ తెలిసిందే. సో, షహీనాతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా బ్యాటింగ్‌లో కూడా పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ మనకి ఎప్పుడు చూసినా కూడా మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఆ మిడిల్ ఆర్డర్‌ని కాస్త త్వరగా పెవిలియన్‌కి పంపిస్తే ఖచ్చితంగా విజయ అవకాశాలు భారత్ వైపే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో స్కోర్ అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళ స్కోర్ 270, 280 వస్తే మాత్రం వాళ్ళకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, టాస్ గెలిచిన జట్టు ఖచ్చితంగా బ్యాటింగ్ ఎంచుకోవడానికే మొగ్గు చూపే అవకాశాలున్నాయి. అదేవిధంగా వాతావరణం విషయానికి వస్తే కూడా కాస్త వర్ష సూచన కూడా ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. సో, చూడాలి భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఏ విధంగా జరుగుతుందో, ఎంత రసవత్తరంగా సాగుతుందో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.